హాయ్ అండి. ఈ సమ్మర్‌కి మేము వండర్‌లా ప్లాన్ చేశాము. ఫస్ట్ టైం నేను ఒక వీడియో చేయబోతున్నాను యూట్యూబ్‌లో. అది ఎలా వచ్చిద్ది ఏంటనేది నాకే తెలీదు. బట్ నేనైతే ట్రై చేస్తున్నాను. వండర్‌లా ఎట్లా వెళ్ళాలి ఏంటనేది. మేమైతే ఎల్బీ నగర్ దగ్గర నుంచి క్యాబ్ బుక్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. మేబీ ఎల్బీ నగర్ దగ్గర నుంచి ఒక 30-40 మినిట్స్ జర్నీ పట్టొచ్చు. అనుకుంటుండగానే మేము వండర్‌లా వచ్చేసాము. సో నా బ్యాక్ సైడ్ అంతా చూస్తున్నారు కదా వండర్‌లా. లోపల ఎలా ఉంటుంది, ఏమేమి రైడ్స్ ఉంటాయి అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా పెద్దదిగా ఉంటుంది కానీ ఫాలో అవ్వండి నన్ను. చెప్పాను కదా ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వండి. వాటర్ ఫౌంటైన్ ఇది ఎంట్రన్స్, ఇదంతా చూడ్డానికైతే చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి టికెట్ కౌంటర్స్ దగ్గరికి వెళ్దాం మనం. మేమైతే ఆల్రెడీ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. ఎందుకంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 2 days బిఫోర్ మనకి 20% డిస్కౌంట్ వచ్చింది పర్ టికెట్ మీద. అదే మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవాలనుకుంటే 1925 రూపాయలు పడుతుంది. మాకైతే 1575 రూపాయలు మాత్రమే పడింది. కొంచెం మేము ఎర్లీగా వచ్చాము కాబట్టి క్రౌడ్ కొంచెం తక్కువగానే ఉంది. ఇక్కడ మనకి 4-5 కౌంటర్స్ ఉంటాయి. ఫాస్ట్ ట్యాగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఫాస్ట్ ట్యాగ్ వచ్చేసరికి 2200 ఆర్ 300 సంథింగ్, ఎగ్జాక్ట్లీ నాకైతే ఐడియా లేదు. సో టికెట్స్ తీసుకున్నాక కొంచెం ముందుకెళ్తే మనకి వండర్లాలోకి ఎంటర్ అవ్వడానికి గేట్స్ ఓపెన్ చేస్తారు. ఇంకా 11 అవ్వలేదు, మనకి 11కి ఓపెన్ చేస్తారు వండర్లా గేట్స్ వచ్చేసరికి. అప్పటిదాకా మనం ఇక్కడ వెయిట్ చేద్దాము. అందరూ లోపలికి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు. చూద్దాం ఎంత ఫన్గా ఉంటుంది ఏంటి అనేది. మనం కూడా మ్యాక్సిమం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేను. చాలామంది వెయిట్ చేస్తున్నారు. అనుకుంటుండగానే లోపలికి ఎంటర్ అయ్యాం మనం. ఇక్కడ మనకి వెల్కమ్ చెబుతూ కొన్ని కార్టూన్ బొమ్మలు కూడా ఇక్కడ ఉన్నాయి. చాలా ఫన్నీగా చాలా బాగున్నాయి. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వీళ్ళతో పిక్స్ దిగుతున్నారు. చాలా నీట్గా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్లో లాకర్స్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయండి. లాకర్ ఫెసిలిటీ వచ్చేసరికి ఈచ్ లాకర్ వచ్చేసరికి మనకి 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మనతో పాటు తెచ్చుకున్న బ్యాగ్స్, లగేజ్ వగైరా ఏమైనా ఉంటే మీరు అక్కడ సేఫ్గా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే నేను వండర్లా మొత్తం ఒకసారి మీకు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది నేను ఫస్ట్ చూపిస్తాను. ఎందుకంటే తర్వాత రైడ్స్కి వెళ్ళినాక చాలా కష్టమైద్ది. సో ఫస్టే నేను మీకు ఈ వీడియో ప్రిపేర్ చేస్తున్నాను. చాలా నీట్ అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ. వీడియో ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వండి, నా ఫస్ట్ వీడియో ఇది. ఈక్వినాక్స్ సూపర్గా ఉండిద్ది. ఇది అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇది నేను ఆల్రెడీ ఒకసారి ఎక్కాను. సో దాని మీద ఎక్కి వీడియో తీయడం కష్టం కాబట్టి నేను ఇక్కడ నుంచొని వీడియో తీస్తున్నాను. ఇంకా చాలా హైట్ వెళ్తుంది ఇది. చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మనకి చాలా రకాలైన రైడ్స్ ఇక్కడ మనకు ఉంటాయి. నాకైతే మోస్ట్ థ్రిల్లింగ్గా అనిపించిన రైడ్స్ నేను మీకు లాస్ట్లో చెప్తాను, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏదో స్పేస్ షో కూడా ఉన్నట్టుంది. దీని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిషన్ ఇంటర్స్టెల్లర్. యాక్చువల్గా ఈ మ్యాట్ ఎందుకు వేశారంటే ఫుల్ సమ్మర్ అవ్వటం వల్ల. సో మ్యాక్సిమం అందరూ ఇక్కడ చెప్పులు లేకుండానే ఎంటర్ అవుతారు లోపలికి, అందరు లాకర్స్ దగ్గర పెట్టుకొని. సో వాటి మీద నుంచి నడుచుకుంటూ వెళ్తే మనకి ఎక్కువ ఇబ్బంది ఉండదు. ప్రతి 1 అవర్కి ఒకసారి వాటర్తో వీటిని తడుపుతూ ఉంటారు. సో ఒక్కొక్క రైడ్ మనకు కనిపిస్తుంది కదా. రైట్లో మనకి సర్కస్ ట్రైన్,
చిన్నపిల్లలకి చాలా బాగుండిద్ది. ఇది మినీ కొలంబస్ టైప్ అనుకుంటా. మినీ కొలంబస్ చాలా రైడ్స్ ఉన్నాయి ఇక్కడ. నేనైతే అన్నీ ట్రై చేయలేదు. సో బట్ కంపల్సరీ అందరూ అన్నీ ట్రై చేయండి. కొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. వీటికైతే మనం సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి టికెట్ ప్రైస్లో ఓన్లీ రైడ్స్ మాత్రమే అలౌ చేస్తారు. ఏ రైడ్ ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు. సో మేమైతే 11 లోపు ఎంటర్ అయిపోయాం లోపలికి. చిన్న స్టాల్స్ విత్ గేమ్స్ అనమాట ఇవన్నీ. సో మీకు ఐడియా ఉందిగా ఈ రైడ్ పేరేంటో. లాస్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు తెలిస్తే మీరు కామెంట్లో మెసేజ్ చేయండి. వన్ ఆఫ్ ది మోస్ట్ థ్రిల్లింగ్ రైడ్ ఇన్ వండర్లా. ఆ ఎదురుగా మనకు కనిపించే వాటర్ రైడ్స్ అండి. నేను అటు సైడ్ వెళ్ళినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనమైతే ఇంకా స్టార్టింగ్ పాయింట్లోనే ఉన్నాము. ఇక్కడ మనకు ఒక మ్యాప్ కూడా ఉంది. మనం ఆ మ్యాప్ను చూస్తూ మ్యాప్ను ఫాలో అవ్వచ్చు. మనం ఎక్కడున్నాము, ఏ రైడ్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు ఆ మ్యాప్లో. సో వీలైతే ఆ మ్యాప్ ఒకటి ఫోటో తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఐస్ క్రీమ్ స్టాల్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. వీటికి మనం సపరేట్గా పే చేయాలి. పిల్లలకైతే సూపర్గా నచ్చుతుందండి. వాళ్ళు ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ ఇన్ సమ్మర్. మోస్ట్లీ వాటర్ రైడ్స్ అనమాట. ఇక్కడ కొన్ని రైడ్స్ పేర్లు అయితే నాకు తెలియదండి. తెలిసిన వాటికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ రైడ్ స్టార్ట్ అవడానికి రెడీగా ఉంది. చూద్దాం ఎంత టైం పడుతుందో. ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. బట్ ఎందుకు వెయిట్ చేస్తున్నారు? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పిక్స్ కూడా దిగుతున్నారు ఇక్కడ. ఓ స్టార్ట్ అయింది. ఇలా ఇది సర్కిల్గా తిరిగిద్దేమో రౌండ్గా. ఓహో రివర్స్లో కూడా తిరుగుతుంది. సూపర్. ఇక్కడ కూడా ఒక చిన్న స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. అలా లోపలికి వెళ్తూ ఉందాం. ఓకే డక్. సో ఇక్కడ నుంచి మనం వాటర్ రైడ్స్లోకి ఎంటర్ అవుతాము. ఆల్రెడీ చాలామంది వాటర్ రైడ్స్ చేసి వస్తున్నట్టున్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మనకి. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడ్స్ అండి. చాలా బాగున్నాయి. మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ రైడ్స్ ఉంటాయి. సో వన్ సైడ్ వచ్చేసరికి వాటర్ రైడ్స్, అనదర్ సైడ్ వచ్చేసరికి ల్యాండ్ రైడ్స్ అనమాట. నాకు ఈ వాటర్ రైడ్స్లో వచ్చేసరికి లేజీ రివర్ అనేది బాగా నచ్చింది. ఆ కనిపిస్తుంది స్విమ్మింగ్ పూల్. ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి వేవ్స్ వస్తాయన్నమాట. వాటి టైమింగ్స్ ఒకటి ఫిక్స్ చేస్తారు. సో ఆ టైమింగ్ ప్రకారం ఇక్కడ వేవ్స్ని రిలీజ్ చేస్తారు వాళ్ళు. సో అదే టైంలో అందరు గ్యాదర్ అవుతారు ఇక్కడ.
క్రౌడ్ తక్కువగా ఉన్నారు కాబట్టి ఒకటే పూల్ని రిలీజ్ చేశారు. ఆ మిడిల్లో ఆల్రెడీ ఆడుతున్నారు కదా, సో దాంట్లో ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఒక షో ఉంటుందండి ఇక్కడ. చాలా ఫన్గా ఉంటుంది. ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్లో మనం ఒక 2-3 మీటర్స్ ముందుకు నడుచుకుంటూ వెళ్తే రెయిన్ డ్యాన్స్ కూడా ఉంటుంది, రెయిన్ డిస్కో. దీనికి కూడా కొన్ని టైమింగ్స్ ఉంటాయి, ఆ టైం ప్రకారమే షో రన్ అవుతుందన్నమాట. ఆల్రెడీ టైం అయినట్టుంది, చాలామంది పరిగెత్తున్నారు. సో మనం లాస్ట్లో వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. ప్రజెంట్ నా వర్క్ అయితే వీడియో తీయటం కాబట్టి సో దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను. అక్కడక్కడ వాష్రూమ్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఎవ్రీ ఫెసిలిటీ మనకి వండర్లాలో ఉంటుంది. ఈ వాటర్ రైడ్స్ అయితే ఓన్లీ ఎగ్జాక్ట్లీ పిల్లల కోసం చాలా బాగుంటుంది. ఈ రైడ్స్ చాలా బాగుంటాయండి పిల్లలకి. ఒక రకంగా చెప్పాలంటే మంచి అడ్వెంచర్ ఫన్ టైప్ అనమాట. చూశారు కదా, చాలా బాగుంది. ఆ కనిపించే దాంట్లో సీ లాగున్ అండ్ పిల్లల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది ఇది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. కోర్స్ పెద్దవాళ్ళు కూడా చాలా బాగుంటుంది. మీరు ఎగ్జాక్ట్గా 11 లోపు మీరు వండర్లాలో ఉండగలిగితేనే అన్ని రైడ్స్ని ఎంజాయ్ చేయగలం, లేకపోతే టైం సరిపోదు, ఇది మాత్రం పక్కా. నేను చెప్పాను కదా, చిక్కు అనే ఒక 3D ఎఫెక్ట్ మూవీ, పిల్లలైతే మస్తుగా ఎంజాయ్ చేస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. చాలా అంటే చాలా బాగుండిద్ది ఈ షో. ఆ లోపల వాళ్ళు క్రియేట్ చేసిన అట్మాస్ఫియర్ కానీ సిట్టింగ్ పొజిషన్ కానీ సూపర్ అంటే సూపర్. ఇంకా ఇది వచ్చేసరికి స్పేస్ షో. ఇందాక మీకు ఇందాక వీడియోలో చెప్పాను కదా, సో వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది మనకి చూడటానికి. ఈ వీడియో తీయడానికి నేను చాలా కష్టపడ్డాను. యాక్చువల్గా అయితే మొబైల్ ఫోన్స్ అలో చేయరు. కార్ గేమ్స్ చాలా అంటే చాలా ఫన్గా ఉంటుంది. ఫ్రెండ్స్ వెళ్ళిన ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్. నేను చెప్పాను కదా, మోస్ట్ అమేజింగ్ రైడ్ ఇన్ వండర్లా రోలర్ కోస్టర్. అలా పైకి వెళ్ళి గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసినట్టు ఉంటాయండి. అంత స్లోగా వెళ్తే ఒక్కసారికి వదులుతారు పైనుంచి, అసలు మామూలుగా ఉండదన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఇందులో ఈ వీడియో కావాలి అనుకుంటే థర్డ్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చుంటే మనకి ఫుల్ వీడియో ఇస్తారు వీళ్ళు. వీడియో కాస్ట్ వచ్చేసరికి 250. థర్డ్ సిట్టింగ్ పొజిషన్ గుర్తుపెట్టుకోండి, మనకి ఫుల్ వీడియో ఇస్తారు. దీని లోపల నుంచి చిన్న బోట్ టైప్లో ఒకటి వచ్చిందండి, అలా వచ్చి అలా వాటర్లోకి వెళ్ళిపోయిద్ది. సూపర్గా ఉండిద్ది చూడండి.
అది గది 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 సూపర్. ఆ పైన కనిపిస్తుంది కదా జైంట్ వీల్. సో ఇప్పుడు అక్కడికి వెళ్దాము. నాకైతే ఫుల్గా నచ్చిన అమేజింగ్ రైడ్ ఇది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఈ రైడ్ చేయలేదు, బట్ ఈసారి మాత్రం కుదిరింది. అసలు నాకైతే మస్తు అమేజింగ్. జైంట్ వీల్ ఇందాక మీకు వీడియోలో చూశారు కదా, పైన అస్సలు పైన ఉండిద్ది అది. స్కై టిల్ట్ సూపర్ అంటే సూపర్. నాకు అన్నిట్లో బాగా నచ్చిన రైడ్ ఇది, జైంట్ వీల్ అండ్ స్కై టిల్ట్. ఈవినింగ్ అవ్వగానే మనకి ఆ లైటింగ్ కానీ అట్మాస్ఫియర్ కానీ టోటల్గా చేంజ్ అయిపోయింది. ఇక్కడ డీజే కూడా అరేంజ్ చేస్తారు మనకి. మనం అనుకుంటాం కానీ 6 దాకా రైడ్స్ చేసి 6 నుంచి మనం ఇలా డీజే కూడా ఎంజాయ్ చేయొచ్చు, మనం డ్యాన్సులు కూడా చేయొచ్చు కావాలనుకుంటే. అసలు ఆ అట్మాస్ఫియరే డిఫరెంట్గా ఉండిద్ది అనమాట. పెట్టొచ్చు 1500 1600కి ఫుల్గా న్యాయం చేసాం మేమైతే. మేము 4 మెంబర్స్ వచ్చాం టోటల్గా. సో మేమైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాము. మీరు కూడా ఈ సమ్మర్కి ఖచ్చితంగా ప్లాన్ చేయండి. ముందుగా ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఈ ఇయర్ వండర్లా ప్లాన్ చేయండి, మస్తుగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.